హలో మై వైటీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అన్ని మాసాల్లో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో 365 ఒత్తులను వెలిగించడం వలన సంవత్సరం మొత్తం దీపారాధన ఫలితం లభిస్తుంది. ఈ ఒత్తులను గుడిలో కూడా వెలిగించుకోవచ్చు, లేదు అంటే ఇంట్లోనే తులసి కోట ముందు చక్కగా అలంకరించుకొని 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. నేను ముందుగానే తులసి కోటను శుభ్రం చేసుకొని చక్కగా పూలతో అలంకరించాను. తర్వాత పసుపు నీళ్లు చల్లి వరి పిండితో ముగ్గు పెట్టాను. అలాగే ఉసిరి దీపాలు పెట్టడానికి కొన్ని తమలపాకులు తీసుకొని గంధం బొట్లు పెట్టాను. తర్వాత ఉసిరికాయలకు కూడా గంధం బొట్లు పెట్టాను. ఇంకా కొన్ని మట్టి ప్రమిదలను తీసుకొని తులసి కోట ముందు ఒకదాని తర్వాత ఒకటి అలంకరించాను అక్కడ దీపాలు వెలిగించడానికి. ముందుగానే నేను వరిపిండిని తడిపి పెట్టుకున్నాను. అలా కొద్దిగా నానడం వల్ల ప్రమిదలు చేసే ముందు చక్కగా పగుళ్ళు రాకుండా వస్తుంది. ఇంకా నేను 2 ప్రమిదలు నీట్గా చేసుకున్నాను అక్కడ దీపాలను వెలిగించడానికి. ఇలా పిండి ప్రమిదలు చేశాక 2 తమలపాకులు తీసుకొని అక్కడ పెట్టాను. ఆ పిండి ప్రమిదలకు చక్కగా గంధం బొట్లు పెట్టి ఆ 2 ప్రమిదలను కూడా ఆ ఆకులపై పెట్టాను. తర్వాత తులసమ్మకి చక్కగా వస్త్రం చేసి అలంకరించాను వస్త్రంతో. నేను పువ్వొత్తులను కొన్ని ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఇంకా పువ్వొత్తులను నూనెలో ముంచుతూ ఆ ఉసిరికాయల మీద పెట్టాను. నేను తులసి కోట ముందు కొన్ని మట్టి ప్రమిదలను పెట్టాను కదా, ఇంకా వరిపిండితో చేసిన ప్రమిదలు కూడా ఉన్నాయి కదా, అందులో నూనె పోసి ఒత్తులను పెట్టాను. ఇంకా 365 ఒత్తులు కాలవడానికి నేను ముందుగానే నెయ్యిలో నానబెట్టి పెట్టాను. అమ్మకు తాంబూలం కూడా పెట్టాను అక్కడ. తర్వాత కొద్దిగా నైవేద్యం కూడా సమర్పించాను. చూస్తున్నారు కదా, నేను ఇంకా తులసి కోటకు పూలతో ఇంకా ఎలా అలంకరిస్తున్నాను. ఇలా చేస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపించిందండి. ఇలా కార్తీక పౌర్ణమి రోజు మనం తులసి కోట ముందు ఇలా పూజ చేసుకుంటే ఇంట్లో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా తొలగిపోతాయి. ఇంకా నేను అక్కడ గౌరమ్మను కూడా పూజ చేసుకున్నాను. తర్వాత తులసమ్మకి చక్కగా పసుపు కుంకుమలు చల్లి పూలతో అలంకరించాను. ఆ తులసి కోట కూడా ఎంత చక్కగా ఉందో చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోలేదండి ఇలా చేస్తుంటే. ముందుగా నేను ఏకహారతిని వెలిగించుకున్నాను. అగ్గిపెట్టెతో ముందుగా వెలిగించకూడదు కదా, ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. అందుకే నేను ముందుగా ఏకాహారతిని వెలిగించుకొని అన్ని దీపాలకు దీపారాధన చేశాను. అలా దీపాలు వెలుగుతుంటే ఆ తులసి కోట ఎంత కలగా అనిపించిందో ఇంకా నాకు మాటల్లో చెప్పలేకపోతున్నాను ఆనందానంతా కూడా. అలాగే దీపారాధన చేశాక ఆ ఉసిరికాయల మీద పెట్టిన పువ్వొత్తులను కూడా ఆ ఏకహారతితో వెలిగించాను. చివరకు 365 ఒత్తులను కూడా వెలిగించాను. దీపారాధన చేశాక అగరొత్తులను వెలిగించాను.
ఇంకా కర్పూరంతో హారతి ఇచ్చి తులసమ్మకి అక్షింతలు వేశాను. ఇదండి ఈరోజు నా కార్తీక పౌర్ణమి పూజా విధానం. ఎలా ఉందండి? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.